గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పల్లెల్లో పంచాయతీ పోరు మొదలైంది. ఎన్నికల సందడి రాజుకుంది. పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. అటు అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీడప్ చేస్తున్నారు. ఈసారి బ్యాలెట్ పేపర్లో నోటాను చేర్చడంతో రాజకీయం రసవత్రం కానుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని పల్లెపోరుపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సర్పంచ్, వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1708 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో పదవీకాలం పూర్తి కాని 2 గ్రామాలు మినహా మిగిలిన 1706 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో 1706 గ్రామ పంచాయతీలకు 16,291 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆర్ఓ, ఏఆర్ఓ, పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు అధికారులు. పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పేపర్లను సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 608 పంచాయతీలు, 6,448 వార్డులకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నుంచి ఈ నెల 7 నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. 13న అభ్యర్థుల ఖరారుతో పాటు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 21న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఎన్నికలు నిర్వహించి సాయంత్రం ఓట్లను లెక్కించనున్నారు. రెండో విడత ఎన్నికలో 540 పంచాయతీలకు, 4,754 వార్డులకు ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతకు ఈ నెల 11న నామినేషన్ల స్వీకరణ, 17న తుది జాబితాను ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. మూడో విడతలో 558 గ్రామ పంచాయతీలు, 5,089 వార్డులకు ఈ నెల 22న అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. ఈ నెల 30న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లాలో 13,918 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాలెట్ బాక్సెస్, తర్వాత సర్పంచ్ను వార్డ్ మెంబర్కి సంబంధించి బ్యాలెట్ పేపర్ వాడడం జరుగుతుంది. సర్పంచ్ల బ్యాలెట్ పేపర్ పింక్ కలర్, వార్డ్ మెంబర్స్ వైట్ కలర్. ఈ బ్యాలెట్ పేపర్ కూడా రెడీగా ఉంది. ఆరో స్టేజ్ 1 నామినేషన్స్ స్టార్టింగ్ నుండి ఫైనల్ క్యాండిడేట్ డిక్లరేషన్ వరకు, మరియు ఆరో స్టేజ్ 2 ఎలక్షన్ ప్రక్రియ నిర్వహించడానికి గ్రామంలో తర్వాత పోలింగ్ వార్డ్ వైజ్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి పీఓస్ మరియు ఓపీఓస్, పీఓస్కి ఆరో స్టేజ్ 1 స్టేజ్ 2కి అందరికీ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆర్డర్స్ సర్వ్ చేసి అందరినీ కూడా సిబ్బందిని సిద్ధంగా ఉంచడం జరిగింది. ఓట్స్ని బట్టి 1+1 ఆర్ 1+2 ఆర్ 1+3 సిబ్బందిని నియమించడం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి పార్టీలు.